నిత్యం యోగి మనస్సరోజ దళ సంచారక్షమస్వత్క్రమః శంభో తేన కథం కఠోదయమరాడ్వక్షః కవాటక్షతిః అత్యంతం మృదులం త్వదంఘ్రియుగళం హా మే మనశ్చింతయ ఏతల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే. ఓ శంకర, నీ పాద విన్యాసము నిత్యమును పద్మదళము వలె మెత్తని యోగీంద్రుల మనస్సులలో సంచరించడానికి తగినది. దానితో అతి కఠినమైన యముడి వక్షవాటకాన్ని తనడం ఎలా జరిగింది? నీ పాదయుగళము మిక్కిలి మృదువైనది. అందుచే నా మనస్సు నీకు ఆ బాధ ఎలా తీరుతుందా అని ఆలోచిస్తుంది. నీ పాదద్వంద్వాన్ని ఒక్కసారి నా కళ్ళకు కనబడేటట్లు చెయ్యు. దానిని నా చేతితో ఒత్తి నీకు శ్రమను తీరుస్తాను.